Hi children, happy morning to all. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ ని ఏ విధంగా కంపేర్ చేయాలి, ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది ఆన్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏది అనేటువంటి విషయాన్ని ఎలా కంపేర్ చేసి మనం ఫైనలైజ్ చేసి వాటిని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఏ విధంగా రాయాలనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ లో పెద్ద పార్ట్ ఏది చిన్న పార్ట్ ఏది అనేటువంటిది మనం డైరెక్ట్ గా ఇలా పిక్చర్స్ ని కానీ అబ్జర్వ్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు. లెట్ ఇట్ బి ఏ కేక్. ఇన్ దిస్ కేక్ హియర్ 2 parts ఆర్ షేడెడ్. అంటే ఈ 2 pieces మీకు తీసుకున్నారు అనుకుందాం. ఇక్కడ అదే కేక్ లో 3 pieces మీ ఫ్రెండ్ కి ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరిలో కూడా ఎవరికి ఎక్కువ కేక్ వచ్చి ఉంటుంది, ఎక్కువ పార్ట్ ఎవరికి వచ్చి ఉంటుంది? మీ ఫ్రెండ్ కి, అవునా? సో ఇది చూసిన వెంటనే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సైజ్ ని బట్టి ఇక్కడ 2 parts వచ్చాయి, ఇక్కడ 3 parts వచ్చాయి అని చెప్పి సైజ్ ని బట్టి మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ప్రతిసారి మనకి ఫ్రాక్షన్స్ అన్నప్పుడు పిక్టోరికల్ రిప్రజెంటేషన్ తీసుకొని మనం చెప్పలేము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫ్రాక్షన్ రిప్రజెంటేషన్ ఏంటి? టోటలీ హియర్ 8 parts ఆర్ దేర్. Out of 8 parts, 2 parts are given to you. So 2/8 is the fraction. Now what is the fraction for this? 1, 2, 3 parts are shaded. So 3/8 is the fraction. ఇప్పుడు ఈ 2 fractions లో పెద్దదేది అనేది మనము వితౌట్ పిక్టోరికల్ రిప్రజెంటేషన్ we should decide this. Okay. At the same time, here also see here in this figure also, out of 3 parts, 1 part is shaded. So the fraction representation of the fraction is 1/3. And here also fraction is, what's the fraction for this? 2/3. ఇప్పుడు ఇలా ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ లో చిన్న ఫ్రాక్షన్ ఏది పెద్ద ఫ్రాక్షన్ ఏది అనేది ఈ బొమ్మలు లేకుండా మనం చెప్పాలంటే మనం కొన్ని అబ్జర్వేషన్స్ ని మనం చేయాల్సి ఉంటుంది. సో ఆ అబ్జర్వేషన్స్ మనం తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా చూసిన వెంటనే ఏది చిన్న ఫ్రాక్షన్ ఏది పెద్ద ఫ్రాక్షన్ అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? లెట్స్ కమ్ టు ద పాయింట్, హౌ టు కంపేర్ ది ఫ్రాక్షన్స్. ఓకే, ఫస్ట్ కేస్ లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? డినామినేటర్స్ అన్ని కామన్ గా ఉండాలి, ఒకటే డినామినేటర్ ఉండాలి. డినామినేటర్స్ అన్ని ఒకటేగా ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం కదా. సో అటువంటి లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వీటిలో స్మాలెస్ట్ ఏది లార్జెస్ట్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే మనం గమనించాల్సింది డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ని గమనించండి. న్యూమరేటర్ లో పెద్దది ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ పెద్దది, అదే న్యూమరేటర్ లో చిన్నది ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ ఇస్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో నౌ సీ హియర్ 2/7 is there, 1/7, 6/7, 3/7. సో డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ ని గమనించకండి, ఇంకా గమనించాల్సింది న్యూమరేటర్. సో ఇప్పుడు మనం if you want to write in ascending order, first of all we should choose the smallest fraction. So what is the smallest number in it? 1. So 1/7 is the smallest fraction. Okay na? So 1/7 is the smallest fraction. ఇంకా రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ 2/7, 6/7, 3/7. సో రిమైనింగ్ ఫ్రాక్షన్స్ లో which is smallest? 2 is smallest. So 2/7 is the smallest fraction. Next is 2/7. So this is also complete. Remaining fractions, since remaining fractions 6/7 and 3/7, which is smallest here? 3 is smallest. So 3/7 and 6/7 is the greatest fraction among these 4 fractions. Okay. If you want to write in descending order, simply reverse the order. That means 6/7, 3/7, 2/7 and 1/7. Now, seeing the second example, here also these fractions are like fractions. So the denominators are equal. Now, which is the smallest fraction here? 12/13, 1/13, 6/13, 9/13 is there. So 1 is the smallest number, right? So 1/13 is the smallest fraction. And which is the greatest fraction? 12/13 is the greatest fraction. Okay. In the same way, third question also. Which is the smallest one here? Denominators are equal. Numerator 3, 20 and 50 is there. So 3 is the smallest one. So 3/100 is the smallest fraction.
Okay, this is the first case. And in the second case, what is the second case means? Unlike fractions. If they are given the unlike fractions, how to compare the fraction and how to write the smallest one and the greatest one. See the first example. 2 by 6, 2 by 7 and 2 by 5 is there. That means the denominators are different. That means the given fractions are unlike fractions. So whenever the unlike fractions are given, simply first you observe the numerators. If the numerators are equal, then the fraction which is having the greatest denominator is the smallest one. Okay. Similarly, the fraction which is having the smallest denominator is the greatest fraction. In reverse sum. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ లో మనం డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేస్తాం. న్యూమరేటర్ లో చిన్నదైతే ఆ ఫ్రాక్షన్ చిన్నదని, న్యూమరేటర్ పెద్దదైతే ఆ ఫ్రాక్షన్ పెద్దదని మనం చెప్పుకున్నాం. ఇన్ ద సేమ్ మేనర్ అన్లైక్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటప్పుడు న్యూమరేటర్స్ లో మీరు గమనించాలి, న్యూమరేటర్స్ లో ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయా అని గమనించారనుకోండి, అప్పుడు డినామినేటర్స్ లో పెద్దది ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ వన్. అదే డినామినేటర్స్ లో స్మాలెస్ట్ డినామినేటర్ ఉంటే ఆ ఫ్రాక్షన్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. నౌ కమ్ టు ద పాయింట్. ఇన్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 by 6, 2 by 7, 2 by 5 is there. But these are the unlike fractions. But in these unlike fractions, the numerators are equal. కదా, ఇక్కడ న్యూమరేటర్ 2, 2, 2 న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో స్మాలెస్ట్ వన్ ఏదంటే డినామినేటర్స్ ని గమనిస్తారు. డినామినేటర్స్ లో పెద్దది ఏదైతే ఉంటుందో చూడండి, 6, 7, 5 ఉంది. సో పెద్ద నెంబర్ 7. సో పెద్ద నెంబర్, పెద్ద డినామినేటర్ 7 కాబట్టి ఈ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో అసెండింగ్ ఆర్డర్ లో రాయాలంటే ఫస్ట్ 2 by 7 రాయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 2 by 6, 2 by 5. వీటిల్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదో తెలియాలి. సో వీటిలో స్మాలెస్ట్ కావాలంటే డినామినేటర్ లో పెద్దది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో 2 by 6 అండ్ లాస్ట్ వన్ 2 by 5. దిస్ ఇస్ అసెండింగ్ ఆర్డర్. ఓకే. సో అదే విధంగా సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పండి. 11 by 3, 11 by 7 అండ్ 11 by 10 ఇస్ దేర్. సో ఇప్పుడు వీటిలో మనకి చిన్న ఫ్రాక్షన్ ఏది అంటే ఇక్కడ unlike fractions but numerators are equal. Whenever the numerators are equal, the fraction which is having the greatest denominator is the smallest one. So see in the denominator, which is the greatest denominator means 10 is the greatest denominator. So 10 is the greatest denominator. So for that sake, the fraction 11 by 10 is the smallest one. This is the smallest. On which is the greatest here? Yes, 11 by 3 is the greatest. So this is the case 1 under unlike fractions. అదే విధంగా ఇక్కడ మీరు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకొక కండిషన్ మీరు గమనించాలి. ఏంటి ఆ కండిషన్ అంటే, నో అన్లైక్ ఫ్రాక్షన్స్ లో సెకండ్ కేస్ 2 ఇన్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ we learned case 1 in like fractions. ఏంటా కేస్ 1? న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉండడం, దట్ ఈస్ కేస్ 1. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కేస్ 2 ఏంటంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 by 7, 2 by 5 ఇలా ఉంది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇందులో న్యూమరేటర్స్ ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయా అంటే లేదు. ఒకవేళ ఈక్వల్ గా ఉంటే మనం ఫస్ట్ కేసు ప్రకారం న్యూమరేటర్స్ ఈక్వల్ కాబట్టి డినామినేటర్ లో ఏది పెద్దదైతే ఆ ఫ్రాక్షన్ చిన్నదిగా గుర్తిస్తాం. బట్ ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ గా లేవు. ఇన్ దిస్ కేస్ హౌ టు ఐడెంటిఫై ది స్మాలెస్ట్ వన్ మీన్స్, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ డినామినేటర్ ని ఈ న్యూమరేటర్ తో మల్టిప్లై చేయండి. సిమిలర్లీ ఈ డినామినేటర్ ని ఈ న్యూమరేటర్ తో మల్టిప్లై చేయండి. అప్పుడేమవుతుంది చూడండి, 3 5s are 15, 7 2s are 14. అవునా? ఇప్పుడు ఇవి కంపేర్ చేయండి. 15 పెద్దదా 14 పెద్దదా? విచ్ ఇస్ స్మాలెస్ట్ అండ్ విచ్ ఇస్ గ్రేటెస్ట్? సో 15 is greatest. So this 15 is in the side of 3 by 7. So 3 by 7 is the greatest one. This is the greatest.
and 2 by 5 is the smallest one. ఓకేనా, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. ఇప్పుడు చెప్పండి 11/3 7/5 ఈ ఫ్రాక్షన్ లో విచ్ ఇస్ స్మాలెస్ట్? ఐ నీడ్ స్మాలెస్ట్ వన్. జస్ట్ కంపేర్ చేసి మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 11s are 55. This is 55. 3 7s are 21. This is 21. Now see here, this one is 55 and this one is a 21. I need smallest one. So which is smallest? 21 or 55? 21. So this is from 7/5. So 7/5 is the smallest. And the greatest fraction is 11/3 is the greatest. Now you should answer the question, which is the smallest? Which is the smallest? To identify which fraction is smallest, first we should cross multiply this. 6 11s are 66. 7 3s are 21. So smallest one is 21 is the smallest. So 3/11 is the smallest one. So ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేసి చిన్నదేది పెద్దది అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ కేస్. ఓకేనా? అండ్ థర్డ్ కేస్ ఒకటి ఉంది నాన్న. సో థర్డ్ కేస్ ఏంటంటే, సో అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు థర్డ్ కేస్ ఏంటి? థర్డ్ కేస్ ఏంటంటే ఇచ్చినటువంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ లో ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద 3/8. సో ఈ మూడు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. బట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సీక్వెన్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఫ్రాక్షన్స్ లో చిన్నదేది పెద్దదేది అంటే ఇట్స్ టేకింగ్ వెరీ లెంతీ. అంటే డినామినేటర్స్ అన్ని ఈక్వల్ చేసుకొని ఎల్సిఎం తీసి ఈక్వల్ చేసి మళ్ళీ కంపేర్ చేసి మనము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, అవునా? బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఈవెన్ డిఎస్సి ఆల్సో. సో ఫస్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 3/8 5/10 6/11 ఇవన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చి కేస్ 3 కి ఎందుకు వస్తుందంటే జస్ట్ వీటి డిఫరెన్స్ చూడండి. 8 కి 3 కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 is the difference. Similarly, the difference between the numerator and denominator 10 minus 5 is the difference. Here also the difference between numerator and denominator 11 minus 6 5 is the difference. So ఇలా మనకి డిఫరెన్సెస్ అనేటువంటివి ఈక్వల్ గా అయితే అప్పుడు మనం అన్లైక్ ఫ్రాక్షన్ కింద కేస్ 3 కింద తీసుకోవాలి. సో ఇలా డిఫరెన్స్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి వచ్చేటువంటి డిఫరెన్సెస్ కానీ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏవైతే డినామినేటర్ లో చిన్న నెంబర్స్ ఉంటుందో అది స్మాలెస్ట్ వన్. సో ఇక్కడ స్మాలెస్ట్ ఏదంటే 3/8 ఇస్ ద స్మాలెస్ట్. అండ్ ద లార్జెస్ట్ ఏదంటే డినామినేటర్ లో పెద్ద నెంబర్ ఏది ఉందంటే 11 ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్. సో దిస్ ఫ్రాక్షన్ 6/11 ఇస్ ద గ్రేటెస్ట్ వన్. సో ఇలా మనం స్మాలెస్ట్ ని గ్రేటెస్ట్ ని ఐడెంటిఫై చేసి వాటిని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా ఈజీగా రాయొచ్చు అనమాట. క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ కోసం ఇస్తాను, ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ అన్నింటిలో కూడా మీరు స్మాలెస్ట్ ఏంటి గ్రేటెస్ట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. సో దిస్ ఆర్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఒక్కొక్క కేసు నుంచి వచ్చింది. సో కేస్ 1 అండర్ ది లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ ని అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్స్ లో ఏ ఫ్రాక్షన్ కి అయితే న్యూమరేటర్ స్మాలెస్ట్ అవుతుందో ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్. గ్రేటెస్ట్ న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షన్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ కి వస్తే, అన్లైక్ ఫ్రాక్షన్స్ లో మనకి 3 డిఫరెంట్ కేసెస్ చూసాం. ఆ 3 డిఫరెంట్ కేసెస్ లో ఫస్ట్ కేస్ ఇస్ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉండడం. సో న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉంటే జస్ట్ డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి. డినామినేటర్స్ లో గ్రేటెస్ట్ డినామినేటర్ ఉంటే దట్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇఫ్ గ్రేటెస్ట్ స్మాలెస్ట్ డినామినేటర్ ఉంటే అది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఇస్ కేస్ 2. కేస్ 1 అండర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అండ్ కేస్ 2. కేస్ 2 లో ఏంటి? డిఫరెన్సెస్ న్యూమరేటర్ కి డిఫరెన్సెస్ కామన్ గా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలో, గ్రేటెస్ట్ డినామినేటర్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నటువంటి డినామినేటర్స్ స్మాలెస్ట్ నెంబర్ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ గా గుర్తించాలి. నెక్స్ట్ కేసు ఏంటంటే ఇలా ఆ డిఫరెన్సెస్ కూడా ఈక్వల్ గా ఉండవు, డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. అలాంటప్పుడు స్మాలెస్ట్ వన్ గ్రేటెస్ట్ వన్ మనం ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఇన్ యువర్ మైండ్.
ఇలా మల్టిప్లై చేసేసి ఇటువైపు వచ్చే నెంబర్ ని అటువైపు వచ్చే నెంబర్ ని కంపేర్ చేయండి. ఏది చిన్నదైతే దట్ ఫ్రాక్షన్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఏ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అయితే ఆ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. నౌ ప్రాక్టీస్ వెల్. ఓకే.